కనీసం ఒక అరగంట సేపు, పావు గంట సేపు, 20 నిమిషాల సేపు కూర్చోవాలి. ప్రతి ఒక్కళ్ళు ప్రతి గుండెలు కూర్చోవాలి. అది ఉద్దేశం. ఓకే, ఇప్పుడు మనం ధ్యాన మార్గం గురించి చెప్తున్నాం కాబట్టి గుడి ఎందుకు అన్నది నేను చెప్పాను. ధ్యానం ఎందుకు చేయాలి అనే విషయం చెప్పాను. ఏంటి? ఆరోగ్యం కావాలి, కుటుంబ సమస్య దూరం అయిపోవాలి, మనకి కావలసిన డబ్బు కూడా అందుతుంది. అంటే మీ కెపాసిటీ 10,000 అనుకోండి, ఆ మీ ధ్యానంలో రెగ్యులర్ గా చేస్తూ ఉంటే మీకు కావలసిన ధనం, అంటే మీకు అక్కడ ఏదో అవసరం ఉంటుంది, 10,000 రూపాయలు పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి, కానీ మీ దగ్గర లేదు. మీరు ధ్యానం మీరు ప్రతి రోజు అవసరం ఉన్నా లేకపోయినా, అవసరమే కాదు, మనకి రోజు బ్రష్ ఎలా చేసుకుంటామో, స్నానం ఎలా చేస్తామో, బట్టలు ఎలా వేసుకుంటామో, రోజువారీగా ఒక పని ఎలా చేస్తామో జీవితంలో, అదే విధంగా ధ్యానం కూడా చేస్తూ ఉంటే మీకు ఏది కావాలంటే అది దొరుకుతుంది. ఇంకా అది ఇదే కాదు, నేను చెప్పిన 15 రూపాయలు కావాలి, మీరు రోజు ధ్యానం చేస్తూ ఉన్నారు, కావాలంటే మీకు ఏమవుతుంది, ఆ టైంకి వచ్చినప్పుడు మీకు